V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ డాబా గార్డెన్ బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఫార్మర్స్ డే సందర్భంగా ఈరోజు ఐ క్యాంప్ అండ్ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున సిబ్బంది పాల్గొన్నారు. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ డే. ఇన్ ది ఇయర్ 2000లో 1 అక్టోబర్లో బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ అయ్యింది. ఇప్పుడు అదే ఆ సందర్భంగా ప్రతి సంవత్సరము మా స్టాఫ్స్కి ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఐ టెస్టింగ్, కార్డియాలజీ, బ్లడ్ అండ్ షుగర్, ఈసీజీ మొదలైన సౌకర్యాలను కల్పించే కొన్ని హాస్పిటల్స్తో మాకు అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు వచ్చారు. ఇప్పుడే ప్రారంభించాం. దీని ద్వారా సుమారు 100-150 మంది మా సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకి వారి కుటుంబీకులకు కూడా ఈ సహకారం అందించబడుతుంది, ఈ సౌకర్యం. తర్వాత ఈరోజు ఈ బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ సందర్భంగా మేము ఒక ర్యాలీ కూడా నిర్వహించబోతున్నాం. అది ఈ దినం 3 గంటలకు ప్రారంభమై 5 గంటలకు ముగుస్తుంది. మా ఉద్యోగస్తులందరూ కూడా అందులో పాలు పంపులు పొంది బిఎస్ఎన్ఎల్ చేస్తున్న కొన్ని కార్యక్రమాలను ప్రజలకు ప్రత్యక్షంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వర్తించబోతున్నాం. అలాగే కొంతమంది విద్యార్థులకు మేము డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా నిర్వర్తించాం. అది అందులో
బిఎస్ఎన్ఎల్ సదుపాయాలను ఉపయోగించుకొని వారి యొక్క చదువులో వైజ్ఞాన యొక్క వృత్తిలో ఎలా సహాయపడుతుందో ఆ విషయంలో నిర్వర్తించిన ఆ సందర్భంలో ఆ కాంపిటీషన్లో ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. ముగ్గురు స్టూడెంట్స్ ఎవరైతే బాగా మంచి డ్రాయింగ్లో బాగా పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి కూడా ఫ్రీ సదుపాయం. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 1 year అంటే ఇది మన ఫైబర్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అందించబడుతుంది ఉచితంగా. అలాగే సెకండ్ వచ్చిన వాళ్ళకి 6 నెలల ఫైబర్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉచితంగా అందించబడుతుంది. థర్డ్ వచ్చిన వాళ్ళకి 3 నెలలు ఉచితంగా అందించబడుతుంది. ఇవన్నీ కొన్ని కార్యక్రమాలు ఈ దినమున బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ డే సందర్భంగా నిర్వర్తించడం జరిగింది. థ్యాంక్ యూ. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ అంతా పాల్గొంటారు, కానీ అందరూ వచ్చి ఈ సదుపాయం అందుకోవడంలో కష్టం అవుతుంది. కానీ చాలా వరకు అయితే ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళు వస్తారు. అందరికీ ఇది వర్తిస్తుంది. తర్వాత మా నెట్వర్క్ అయితే అర్బన్ ఒకటే కాదు, రూరల్లో కూడా ప్రస్తుతానికైతే బిఎస్ఎన్ఎల్ ఏజెన్సీలో మారుమూల గ్రామాల్లో కూడా ఉన్న వారికి కూడా ఈ యొక్క టెలికాం సౌకర్యాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి ఒక ప్రాజెక్ట్ని ఇప్పుడు నడిపిస్తున్నాం. అది 4G శాచురేషన్ ప్రాజెక్ట్ అని. దానితో 4G సేవలు, మొబైల్ సేవలు ప్రతి ఒక్కరికి ఏ ఒక్క గ్రామంలో ఎవరికి కూడా లేకుండా ఉన్నదో వాళ్ళందరికి కూడా అందించడానికి బిఎస్ఎన్ఎల్ చేస్తుంది. ప్రస్తుతానికి 100 టవర్లు ఆల్రెడీ ఆ మారుమూల గ్రామాల్లో ఇంటిగ్రేషన్ ఆన్ ఎయిర్ చేయడం జరిగింది. ఇంకా మరి కొన్ని నెలల్లో రమారమి మేము 600 పైచిలుక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏజెన్సీ ఏరియాలో మేము ప్రొవైడ్ చేస్తాం. డెవలప్మెంట్ చేయడం కొరకే ఇది కారణం ఏంటంటే మాకు ఉన్న నెంబర్ ఆఫ్ టవర్స్ తక్కువ అర్బన్లో, సిటీలో. ఆ సమస్యను పరిష్కారం చేయడం కొరకు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఏం చేస్తుందంటే 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ముందు 2100 బ్యాండ్లో కేవలం 500 మీటర్లు 1 కిలోమీటర్ పరిధిలోనే సేవలు అందించగలిగాం. ఈ 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్లో మీకు 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ పైసలకు కూడా సేవలు అందుతాయి. సో దీన్ని మేము చేస్తున్నాం ప్రస్తుతానికి. దాంతో ఈ సేవలు బాగా సిటీలో కూడా మెరుగవుతాయి. విద్యామిత్ర అనే ఒక స్కీమ్ బిఎస్ఎన్ఎల్ డిఓటి ఇంట్రడ్యూస్ చేసిందండి. పేద విద్యార్థులకు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంతమంది మన ఇండస్ట్రియలిస్ట్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, కొన్ని సంస్థలు కానీ వాళ్ళ ద్వారా వాళ్ళకి ఉచిత సేవలు అందించడానికి విద్యామిత్ర అనే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దానికి వర్కౌట్ చేస్తున్నాం. దాంతో విలేజెస్లో మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ సేవలు అందించబడతాయి. ప్రజల్లో బిఎస్ఎన్ఎల్ సిమ్లు 3G సిమ్లు ఉన్నాయి. మేము 4Gలోకి మైగ్రేట్ అయిపోతున్నాం. 4G మైగ్రేట్ అయిన తర్వాత ఈ 3G BTS ఆఫ్ చేస్తాం. కాబట్టి వాళ్ళందరికీ ఉచితంగా 4G సిమ్ అప్గ్రేడ్ చేయడానికి కొన్ని నెలల నుండి మేము ప్రకటన చేస్తూనే ఉన్నాం. వాళ్ళు కానీ కస్టమర్ సర్వీస్ సెంటర్కి వస్తే ఉచితంగా వారు 3G సిమ్ బదులు 4G సిమ్ అప్గ్రేడ్ చేయడానికి మేము ఏర్పాట్లు చేసాం. చాలా వరకు అయింది, ఇంకా చేయవలసినవి కొన్ని ఉన్నాయి. కాబట్టి ప్రజలకు, వినియోగదారులకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఇంకా 3G సిమ్ ఉంది, 4G సిమ్ అప్గ్రేడ్ కాలేదు, వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు త్వరగానే వచ్చి దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్కి వచ్చి ఈ యొక్క ఉచితంగా 4G సిమ్ అప్గ్రేడేషన్ సౌకర్యాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. బిఎస్ఎన్ఎల్కి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది ఈ మధ్యనే వచ్చింది. కాబట్టి ముందు 4G చేస్తున్నాం. కానీ మనం చేసే ఈ 4G టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ. అది కూడా భారతదేశంలోనే తయారైన టెక్నాలజీ. ఇది ఆత్మనిర్భర్ భారత్ అని ప్రధానమంత్రి మోదీ గారి ద్వారా ఆవిర్భించిన ఈ యొక్క ఉద్దేశ ప్రణాళిక ద్వారా మన దేశంలోనే ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఎక్విప్మెంట్ ద్వారా మనం 4G చేస్తున్నాం.
ఈ ఎక్విప్మెంట్ ఏంటంటే త్వరలోనే కొన్ని కార్డులు యాడ్ చేస్తే ఇదే ఎక్విప్మెంట్ 5G కూడా మారిపోతుంది. సో 4G ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అన్ని బీటీఎస్లు 4Gలోనికి అప్గ్రేడ్ చేస్తాము. చేసిన మరొక 1 ఇయర్లోనే 6 మంత్స్లోనే దాన్ని 5Gలోకి అప్గ్రేడ్ చేస్తాం. సో మేము వెనకబడి లేము మిగతా వారితో కంపేర్ చేస్తే. 4G కంప్లీట్ అయిన వెంటనే 5Gలోకి కూడా మైగ్రేషన్కి మేము ఉచితంగా తొందరగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఎవరు అయితే కీప్యాడ్ ఫోన్లు ఉన్నాయో వారు ఇంకా అది వాళ్ళు 4G 5Gకి వెళ్ళాలంటే 4Gకి వెళ్ళాలంటే 2G కూడా మేము సేవలు అందిస్తున్నాం. 4G వెళ్ళిన తర్వాత 2G ఆఫ్ చేయట్లేదు కాబట్టి కీప్యాడ్ మొబైల్తో కూడా వాళ్ళు చేసుకోవచ్చు. కానీ 5Gకి మారాలంటే అప్పుడు తర్వాత హై స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉపయోగించుకోవాలంటే వాళ్ళు ఈ మొబైల్ సెట్స్ని మార్చుకోవాలండి. లేకపోతే ఈ యొక్క ఇంటర్నెట్ సేవలు వారు ఉచితంగా పొందుకోలేరు. మాట్లాడడానికి సరిపోతుంది ఈ కీప్యాడ్ మొబైల్స్. కానీ మనం ఇంకా ఇంటర్నెట్ ద్వారా వేరే సేవలు అందుకోవాలంటే మనకి మొబైల్ ఫోన్లు అంటే కొత్త మొబైల్ ఫోన్ వాడవలసింది. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నది. కొలెస్ట్రాల్ 5 mg వాడుతున్నాను. కూర్చున్నాం సార్, పేరు రాసుకోండి. అవకాశం కొద్దిగా వచ్చాను తప్ప మరే కాదు.